మరోవైపు క్రూడ్ ఆయిల్ రవాణా ఈ పరిస్థితిని అధిగమించి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు భారత్ వేగంగా చర్యలు చేపడుతోంది. హర్మూజ్ వద్దకు 7 యుద్ధ నౌకలను గస్తీకి పంపించింది. భారత్కు వచ్చే క్రూడ్ ఆయిల్ సహజవాయు నౌకలకు ఈ వార్షిప్ రక్షణగా ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియా సముద్రం వరకు నావికా దళానికి చెందిన 2 టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. తాజాగా యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వార్షిప్లను మోహరించారు. ఆపరేషన్ సంకల్ప్ పేరుతో 2019 నుంచి ఈ ప్రాంతంలో యుద్ధ నౌకలున్నాయి. క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలను సురక్షితంగా తీసుకురావడమే ఆపరేషన్ సంకల్ప్ లక్ష్యం. హర్ముజ్కు పశ్చిమంగా ఇప్పటికీ 20 భారతీయ నౌకలు ఆగిపోయున్నాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు క్రూడ్ ఆయిల్ రవాణా ఈ పరిస్థితిని అధిగమించి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు భారత్ వేగంగా చర్యలు చేపడుతోంది. హర్మూజ్ వద్దకు 7 యుద్ధ నౌకలను గస్తీకి పంపించింది. దీంతో భారత్కు వచ్చే క్రూడ్ ఆయిల్ సహజవాయు నౌకలకు ఈ వార్షిప్ రక్షణగా ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి అరేబియా మహాసముద్రం వరకు నావికా దళానికి చెందిన 2 టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. తాజాగా యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వార్షిప్లను మోహరించారు. ఆపరేషన్ సంకల్ప్ పేరుతో 2019 నుంచి ఈ ప్రాంతంలో యుద్ధ నౌకలున్నాయి. క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలను సురక్షితంగా తీసుకురావడమే ఆపరేషన్ సంకల్ప్ లక్ష్యం. హర్ముజ్కు పశ్చిమంగా ఇప్పటికీ 20 భారతీయ నౌకలు ఆగిపోయి ఉన్నాయి.